అలర్ట్గా ఉండాలి. ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తొద్దు. జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం. తెలంగాణ వర్షం దంచి కొడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అలర్ట్గా ఉండుర్రి. కలెక్టర్లు మీరు అలర్ట్గా ఉండుర్రి. అధికారులు మీరు అలర్ట్గా ఉండుర్రి. అలర్ట్గా ఉండమంటే పెద్ద పెద్దల్లో కాడికి పోయి కాలు ముక్కుడు కాదు. మీరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మీరు ఏం చేయాలి? అలర్ట్గా ఉండి జనాలకు ఏ ఇబ్బందులు రాకుండా, జనాలకు మరి ముందస్తుగా ఏం ఇబ్బందులు రాబోతున్నాయి, ఏం ఇబ్బందులు తలపెట్టబోతున్నాయి అనేది మీరు పసిగట్టి వాళ్లకు శ్రీరామ రక్షలో మీరు సేవ చేయాలి. కానీ మీరు చేస్తున్న ఉద్దారకం ఏంది? ఇక ఎవరైనా కనపడితే వాళ్ళ కారు పోయి కాలు ముక్కుడు. మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పెద్ద పెద్ద లీడర్లకు ఇది కాదు మీరు చేసేది. ఇక ఒక ఆమె ఏకంగా ఇక మరి ఆమె రాజకీయ రంగు పూసుకుంటే ఇంకా మంచుకుండు స్మితా సబర్వాల్. ఆమె ఏకంగా సర్కార్కే మొత్తం ఆమె వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంది. ఈ రాజకీయ పోస్టులు ఆమెకి ఎందుకు? ఓ ప్రగతి మీద పెట్టు, ఓ పని చేసి పెట్టు, ప్రజల కోసం ఏదైనా చేసి పెట్టు. ఆమె కూడా ఇప్పుడు ఆమె ఐఏఎస్, ఆమె కూడా ఇప్పుడు రాజకీయ రంగు పూసుకొని రాజకీయం నడుతుంది సోషల్ మీడియాలో. మీకు అవసరమా? మీరు చదువుకొని కొలువులు చేస్తోళ్ళు. సమాజానికి సేవ చేయిర్రి, ప్రజలకు సేవ చేయిర్రి. సేవ చేసినాకైతే మీకు ఇంత కట్ట అయితే వస్తుంది కదా, మరి అయిపోయాయి. నీతి నిజాయితీగా సేవ చేసి 4 కాలాల పాటు మీరు చరిత్రలో నిలిచిపోయి ఇప్పుడు మీరు చేయాల్సింది కలెక్టర్లు అలర్ట్గా ఉండమని పెద్ద మనిషి రేవంత్ అయ్య అంటుండు. ఎందుకంటే మరి ఇప్పుడు పరిస్థితి బాగలేదు. ముసుర్లు మోపవుతున్నాయి, భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరి ఎక్కడెక్కడ ఏమవుతుంది, ఏ మూలకి ఏమవుతుంది, రోడ్లు ఏమాయే, చెరువులు ఏమాయే. ఎందుకంటే ఇది మామూలుగా లేదు కథ. మొత్తం మూసుకుంది, మొత్తం కమ్ముకుంది అంతా. ఇక మరి ఇది అల్పపీడనము, మరి ఇక తుఫాను, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఇంకా 3-4 రోజులు మొత్తం కుండపోత వర్షాలు. ఇక మరి ఎక్కడ రోడ్లు దిగుతున్నాయి, ఎక్కడ చెరువులు దిగుతున్నాయి, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎవరికి అన్యాయం జరగబోతుంది, ఎవరు ఈ వరదలలో కొట్టుకుపోనున్నారు, ఎవరు ఈ వరదలలో చిక్కోనున్నారు, అసలు ఏం జరుగుతుంది, మూగజీవాల పరిస్థితి ఏంది, అడ్డడ్డా ఉడ్డుడ్డా అని ఉరుములు మెరుపులు ఉరిసి ఈ కరెంటు సంగతి ఏంది, కరెంటు తీగల సంగతి ఏంది, ఎక్కడెక్కడ దిగిపడుతున్నాయి, ఏమేం జరుగుతున్నాయి, అసలు ఏం నడుస్తుంది కథ, ఏ రోడ్ల మీద ఎన్ని చెట్లు కూలిపడుతున్నాయి, ఎట్లా గిందుకనే అలర్ట్గా ఉండమని చెప్తుండు. జర ఇప్పటికైనా మీరు లీడర్ల కాలు ముక్కుడు బంద్ చేసి జర ప్రజల మీద సోయి పెట్టి ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ముందస్తుగా ఏం సమాచారం ఇవ్వాలో ఇచ్చి జర్ర మీరు మానవత్వం చూపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది.